రైతు భరోసాపై ఇవాళ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రైతు భరోసా అమలుపై విధి విధానాలు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల చేయడంపై చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఈ రోజు 11 గంటలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం రైతు భరోసాపైనే ప్రధానంగా జరుగుతుంది. ఇప్పటికే రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ వేశారా. సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించింది. అక్కడ రైతులతో అదేవిధంగా రైతు సంఘాల నేతలతో కూడా సమావేశాలు నిర్వహించింది. అసలు రైతు భరోసా ఏ రకంగా ఇవ్వాలని అభిప్రాయాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ కూడా నిర్వహించారు. మిగతా రాజకీయ పార్టీల అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇటీవల 2-4 రోజుల క్రితమే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఒకసారి భేటీ అయింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా, అదేవిధంగా పరిమితిని ఎంతవరకు పెట్టాలి అనే దానిపైన ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. కానీ కొలిక్ అయితే రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి భేటీ అయి సంక్రాంతి నుంచే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇందుకోసం నిధులను కూడా సమీకరిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన గ్యారంటీల్లో రైతు భరోసా కూడా ఒకటి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే రైతులంతా కూడా రైతు బంధు పడలేదు అన్నట్టు ఆవేదనలో అయితే ఉన్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి కూడా ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు 2 సార్లు సంవత్సరానికి ఏడాదికి 2 సార్లు ఖచ్చితంగా పడేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదు. ఖచ్చితంగా రైతు భరోసాను ఇప్పటివరకు ఇవ్వడం. ఇప్పటికే దాదాపు రైతులకు ఈ ప్రభుత్వం బాకీ పడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో ఆ రైతు బంధు ప్రధాన సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసాను ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు 7 ఎకరాల వరకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలా అనే దానిపై కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ అంశాలన్నింటిపైన కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి మళ్ళీ 4వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం జరగబోతుంది. కాబట్టి ఇవి విధానాలన్నీ కూడా కేబినెట్ కు ఈ ఉపసంఘం సిఫార్సు చేస్తుంది. ఆ తర్వాత నిర్ణయం అయితే ముఖ్యమంత్రి తీసుకుంటారు. ఈ క్రమంలో సంక్రాంతి నుంచి మాత్రం రైతు భరోసాను అమలు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. రైట్, థ్యాంక్ యూ చందు.